ఆంధ్ర మేధావుల ఫోరం అనగానే మీరు ఒక్కళ్ళే గుర్తొస్తున్నారు తప్ప మిగతా వాళ్ళు నా ప్రొఫెసర్ గారు ఉన్నారు శర్మ గారు. నేను ఏంటంటే వాళ్ళు బయటికి రండి అంటే ఆ రోజు ఉద్యమం చాలా తీవ్రంగా ఉండేదండి. గన్మెన్స్ ఇచ్చింది ఈ రాష్ట్ర 2 ఉద్యమాల్లో గన్మెన్స్ ఇచ్చింది ఒక్కళ్ళకి. అంటే నేను అనేది ఒక ఏక వ్యక్తిగా మీరు నడుపుతున్నారు బయటికి కనపడుతుంది మీ సంస్థ. అంటే ఆ ఖర్చు కష్టం అంతా 99% నాదేనండి. సమావేశం పెట్టిన అంత ఖర్చు నాదే. కానీ మీరు సొంత ఆస్తే, మీరు మా నాన్నగారు ఆస్తే, తాతగారు ఆస్తే, మీ సొంత డబ్బులతో మీరు ఖర్చు పెట్టుకుంటున్నప్పటికీ కూడా ఒక వ్యక్తిగా కంటే సంస్థగా ముందుకు తీసుకెళ్తేనే ఈ సంస్థకు ఒక నిబద్ధత కానివ్వండి, లేకపోతే మీరు డిజైర్డ్ ఏదైతే మీరు ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యాలు అనుకుంటున్నారో అవి సాధించగలుగుతారు. కాబట్టి మీతో పాటు కొంతమందిని కలుపుకొని వెళ్ళే ఉద్దేశం ఉందా? నేను చెప్పాను ఇప్పుడు 30 మందితో పెట్టిన సంస్థలో 6 మీరు చెప్పిన పెద్దవాళ్ళందరూ ఎందుకు అందరూ పరంపదించారు. వారు కాలం చేశారు సముద్రం. మిగతా వాళ్ళందరూ కూడా ఆ రోజు ఉద్యమం తీవ్రంగా జరిగేటప్పుడు మేము రావండి, వాళ్ళకి భార్య బిడ్డలు ఉంటారు, ఇబ్బందులు ఉంటాయనుకో. నేనైతే ఒక ప్రాంతం కోసం ఎవరైనా నేను తిట్టలేదు. ఇవాళ నన్ను కూడా వాళ్ళు తెలంగాణ ప్రాంతం మీ వాదం మీరు ప్రకటించినా మా గౌరవంగా ప్రకటించాను, నాకు చాలా గౌరవం ఇస్తూ ఉన్నారు. కానీ వాళ్ళెవరు భయపడితే నేను ఎలాగని మేమందరం మీటింగ్ పెట్టుకున్నాం. ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చేటప్పుడు మాత్రం మేము వద్దండి, మేము దూరం వెళ్ళిపోతాం. నేనేం చేయగలుగుతాను చెప్పండి. అంటే మీ సంస్థని అవునండి జిల్లాల వారీగా విస్తరించే ఆలోచన కూడా ఉంది. ఆల్రెడీ ఏంటంటే ఇంతకుముందు అనేక సంస్థలు డాక్టర్స్ వైద్యులు అందరూ వచ్చారు. నేనేమనుకున్నా అంటే ఒక 3 నెలల క్రితం దీన్ని మా ప్రొఫెసర్ మా శర్మ గారికి లేదా పన్నాల సత్యనారాయణమూర్తి గారికి, దళితరత్న రాజారావు గారు వీళ్ళందరూ మాతో పట్టున్నారు. వాళ్ళకి అప్పచెప్పి మేము ఆంధ్ర అభివృద్ధి వేదికని, ఎందుకంటే ఇంటలెక్చువల్స్ అంటే ఒక కులమానం అని లేదండి. వాళ్ళు సామాజిక నిపుణులు 10వ క్లాస్ చదివిన వాళ్ళు కూడా చాలా అద్భుతమైన స్టడీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. దాంట్లో కాదు. నేను దీని నుంచి తప్పుకుని ఇన్ని సంవత్సరాన్ని తప్పుకుని ఒక ఆంధ్ర అభివృద్ధి వేదికని పెట్టుకుని అందరినీ కలుపుకుని మిగతా వాళ్ళందరినీ సామాన్యులు కూడా ఒక ఉద్యమం కింద రూపేణ అని అనుకుంటున్నాను. అది ఆ కార్యాచరణ, ఎందుకంటే దీన్ని ఎక్కిల్ చేస్తున్నారు కొంతమంది, ఇది ఒక్కడే మేధావా అని మాట్లాడడం నాకేం బాధ కలిగించలేదు. అప్పుడు కేటీఆర్ కూడా కేటీఆర్ నా పైన శాలవే, నాకు బ్రాంకైటిస్ ఎలర్జీ ఉంది, సర్జరీస్ అయినాయి. నాకు చలిగాలి పడిన సందర్భంలో చాలాసార్లు మెడకి వేసుకుంటూ ఉంటాను. నేను ఇప్పుడు జిమ్ చేసినప్పుడు ఈ డ్రెస్ వేసుకోలేనండి. ఆయన పైన శాల వేసుకుంటాడు. మా నాన్న కూడా చెప్పాడు, ఆయన చాలా వ్యక్తిగత. నేను ఎప్పుడు ఆయన ఏం వేసుకుంటారు, వాళ్ళ తమ్ముడు ఏం వేసుకుంటారు, వాళ్ళ నాన్నగారు ఏం వేసుకుని నేను బట్టలు ఏం వేసుకుంటారు కూడా ఆయన మాట్లాడుతుంది. నేను కేసీఆర్ గారు నేను మాట్లాడిన డిస్కషన్ బట్టి ఆయన కూడా తర్వాత వచ్చారు. కేటీఆర్ గారు ఉద్యమంలోకి అసలు ఎప్పుడు వచ్చారు, నేను తర్వాత వచ్చారు. అమెరికాలో ఉద్యమం చేసుకుని ఆయనకి ఒక త్యాగంగా నేను అనేది ఆయన ఇవాళైతే గౌరవంగా ఉండొచ్చండి. నేను మొన్న కూడా వెళ్ళినప్పుడు మీకు ఏ పార్టీ ఆయనతో అందరూ సమావేశం ఏర్పడి చెప్పి ఒకటి అడిగాను. మీరు ఆంధ్రులను కూడా ఒక మాట అన్నారు, నేను సిద్దిపేట నుంచి ఇక్కడికి వచ్చిన వాడు సెటిలర్ అయితే శ్రీకాకుళం నుంచి అనంతపురం నుంచి వచ్చిన వాళ్ళు కూడా సెటిలర్ అవుతారు మాట అన్నారు. మాట మీద నిలబడతారని అడిగాను. నిలబడతాను అన్నాడు ఆయన. ఆ రోజు జరిగిన మాట వాస్తవం. వేరు శ్రీనివాస్ గారు భావోద్వేగాలతో మాట్లాడచ్చు. కేసీఆర్ గారిని కూడా అడిగాను, మీరు మాట్లాడే అసభ్యంగా ఉందంటే అది జోష్ వచ్చినప్పుడు మాట్లాడతాను శ్రీనివాస్ గారు. నేను ఎప్పుడు ఆయనతో వ్యక్తిగత ఏ రోజు కలవలేదు, ఏ రోజు మాట్లాడలేదు, ఏ ఫోను. నేను బహిరంగ చర్చలో మాట్లాడినప్పుడు, టీవీలో మాట్లాడినప్పుడు అన్నారు. ఏదైనా జరిగిపోయిన కాలం అది. ఆంధ్ర హక్కుల కోసం హైదరాబాద్లో విద్యార్థుల కోసం చేస్తే నాకు బాధ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి గతికే స్పందించలేదు. ఆయన మీద వచ్చినప్పుడు సెక్షన్ 8 కావాల్సి వచ్చింది. ఇటీవల మీరు సింగపూర్ కూడా వెళ్ళారు. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన బృందంలో, అంటే సింగపూర్ ఇక్కడ అమరావతిని కట్టే సందర్భంలో కొంతమంది పాత్రికేయులను పంపిస్తే దాంట్లో మీరు కూడా వెళ్ళారు. నేను పాత్రికేయులు ఇష్టం ఏంటంటేనండి అనేది ఒక విమర్శ వచ్చింది. విమర్శ కాదు అది. దాంట్లో పాత్రికేయులు నేను అంటే నా దగ్గర డాక్యుమెంట్స్ పెట్టుకుంటే ఇప్పుడు నేను రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం అవసరం లేదు. సింగపూర్ని బోల్డెన్ సార్లు వెళ్ళాను. నా పాస్పోర్ట్ నాకు చిన్నప్పటి నుంచి దేశాలు తిరిగినప్పుడు నాకు అది పెద్ద ఇష్యూ కాదండి. మా తాతగారికే విన్నారు కదా. నేను అది వచ్చిన నేనేం చేశానంటే దాని గురించి తర్వాత చేతులు నోట్లు కొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళు బాధపడినాళ్ళు కొంతమంది. ఏంటంటే నేనేం చేశానంటే మెసేజ్ పంపించాను, రాష్ట్ర ప్రభుత్వం తరఫున నా డబ్బులతో నేను వస్తాను అని చెప్పి మెసేజ్ ఈమెయిల్స్ పంపించాను. దాన్ని మార్చుకుని సింగపూర్ ప్రభుత్వమే అఫీషియల్గా ఆహ్వానిస్తుంది. దానికి డిప్లొమాట్ మా వీసాలు వేరే నెంబర్ ఉంటుంది, సింగపూర్ ప్రభుత్వం ఆహ్వానించింది. దానికి కూడా నా డబ్బులు కట్టుకుంటా అంటే లేదండి మేము సింగపూర్ ప్రభుత్వంగా ఆహ్వానిస్తున్నామన్నారు. సింగపూర్ ప్రభుత్వం ఆహ్వానం మేరకు వెళ్ళాను, రాష్ట్ర ప్రభుత్వం కాదు. నా దగ్గర ఆధారాలు. దేనికి ఆహ్వానించారు వాళ్ళు? నగర నిర్మాణాన్ని పరిశీలించడానికి ఆహ్వానించారు. నేను వెళ్ళి వచ్చిన తర్వాత ఈ సింగపూర్ నగర నిర్మాణానికి అనుభవమే లేదని నేను మొట్టమొదటి బయటపెట్టాను. ప్రభుత్వం ఆహ్వానించింది, ఏదైనా ప్రైవేట్ సంస్థ? సింగపూర్ ప్రభుత్వం దగ్గర నుంచి నాకు ఆహ్వానం వచ్చింది. సింగపూర్ కాన్సులేట్ ఏదైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఆహ్వానం వచ్చింది. ప్రభుత్వ సంస్థ మీద ఆహ్వానం లేదు. సింగపూర్ ప్రభుత్వం ద్వారా ఆహ్వానం లభిస్తేనే నేను వెళ్ళాను పాత్రికలు. దాని మీద తీసుకొచ్చిన తర్వాత దాని మీద రిపోర్ట్ ఇచ్చా. ఈ సింగపూర్ సంస్థకి కట్టే నైపుణ్యత లేదు, ఓన్లీ ఆ డిజైన్స్ వరకు ఎక్సలెంట్ డిజైన్స్ ఒప్పుకున్నాను. మంత్రి గారు షణ్ముఖ్ గారు కూర్చున్నా, సార్ మీ దగ్గర డిజైన్ మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని అడిగాను. ఆయన అన్నారు మా దగ్గర ఫర్మ్స్ ఏమున్నాయి, ఆ సౌత్ కొరియా వాళ్ళు మీ వాళ్ళు వస్తున్నారు కదా మిగతా వాళ్ళు, మా దగ్గర కడతానికి ఎక్స్పర్టైజ్ ఫర్మ్స్ ఎక్కడ ఉన్నాయన్నారు.
అది నేను బయటపెట్టాను. తర్వాత నిజంగా ఏదో మనం అనవసరంగా ఈయన ఎందుకు వెళ్ళాడని అధికార పక్షాలలో నోరు చెవులు కొట్టుకున్నా ఆ సంగతి వాళ్ళ బాధ వర్ణనాతీతం, అది పక్కన పెడదాం. ఒక చెప్పదలుచుకున్న సిద్ధాంతాన్ని నిర్భయంగా చెప్పటం, అసభ్యంగా మాట్లాడుకోవటం, ఆ విధంగా మేము రిపోర్ట్ తయారు చేశాను. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరు రిపోర్ట్ తయారు చేశారండి సింగపూర్ మీద? కష్టాలు కోర్చిన అందులో థ్యాంక్స్ టు మై రిటైర్డ్ చాలా గొప్పవాళ్ళు ఉన్నారండి. వాళ్ళందరూ అదే మీ టీం తయారు చేసింది. మా టీంతో పాటు చీఫ్ సైంటిస్ట్ ఎన్విరాన్మెంట్లో చిన్న విషయం చెప్తాను. నాగులపల్లి శ్రీకాంత్ గారు నా మాట అన్నారు. సిఆర్డీ కమిషన్ ఇప్పుడు లేరు, ఒక ఎఫిషియెంట్ ఆఫీసర్ అనుకుంటున్నాను ఆయన. చంద్రబాబు నాయుడు గారు రిపోర్ట్ ఇస్తే, ఏమండి మీరు వాస్తు ప్రకారం చేసేది నాకు ఎక్కడి చూసింది అర్థం కాలేదు, కొన్ని దిక్కుమాలం వస్తుంది. సౌత్ వెస్ట్లో బరువుగా ఉండాలని చెప్పి నైరుతిలోనేమో ఏదండి పరిశ్రమల కోసం కేటాయించారు. చిన్నప్పటి నుంచి చదువుకున్నామండి. నైరుతిలో పరిశ్రమలు పెడితే మన నైరుతి ఋతుపానం వస్తాయని మార్చి నుంచి అక్టోబర్ నవంబర్ వరకు మన ఈ విజయవాడకే అదంతా పెనుశాపంగా మారుతుంది. ఇండస్ట్రీస్ ఆ దోనకొండలో పెట్టండి, లేదా అనంతపురంలో పెట్టండి, మదనపల్లిలో పెట్టండి, ఇక్కడ మిగతా ప్రాంతాల్లో ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో పెట్టండి, లేదా నూజివీడి దగ్గర. అమరావతిలో అంటే నగరాన్ని కట్టడానికి, క్యాపిటల్ సిటీ కట్టడానికి మీరు వ్యతిరేకం కాదు, కాకపోతే ప్రొవైడెడ్ కొన్ని సవరణలు చేసుకోవాలంటున్నారు. సవరణలు చేసుకోవాలి, మంచి అద్భుతమైన డిజైన్స్ తీసుకున్నారు కూడా వ్యతిరేకం కాదు. కానీ వాళ్ళు మనం మేము అడ్డుపెట్టకపోతే ఏం జరిగింది? మీరు చెప్పేది ఏంటంటే అక్కడ కెమికల్ ఫ్యాక్టరీ పెట్టడం మంచిది కాదు, కెమికల్ జోన్ ఆ జోను, అది కూడా కాకుండా రాజధాని అండి మధ్యతరగతి ప్రజలు అందరూ ఉండేటట్టు నివాసం ఉండేది ఉండాలి. పెట్టుబడిదారుల స్వర్గధారం ఉండకూడదు.